రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లాను ఎన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చామని పేర్కొన్నారు. చేసిన అభివృద్ధి గెలిపిస్తుందంటున్న ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. త్వరలో నగారం అవ్వనుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా ఎవరి వ్యూహాల్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. అభ్యర్థుల వేటలో వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు అభ్యర్థులు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉండి మాకు టికెట్ కోసం వెతుకుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైతున్నది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన పరిస్థితుల్లో మీ వ్యూహం ఏంటి? ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే మా వ్యూహమైన, మా లక్ష్యమైన అభివృద్ధి. ఈ అభివృద్ధి రేపు ప్రజలు మమ్మల్ని అందరినీ, మా అభ్యర్థులందరినీ, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపిస్తాయని మేము నమ్మకంగా ఉన్నాం. అదే విశ్వసిస్తున్నాం. ఎందుకంటే మేము ప్రచారాలకు, ఆర్భాటాలకు కూడా పోయేది లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పథకాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, ఇవే రేపు మా అభ్యర్థులందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి గెలిపిస్తాయి. పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, జిల్లా పరిషత్ వరకు, మున్సిపాలిటీలు అయినా ఎక్కడైనా సరే అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు అనేది ప్రజలు నమ్మకంగా చెప్తున్నారు. మేము కూడా విశ్వసిస్తాం. ములుగు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి? గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సమయంలో 43 స్థానాల వరకు మీరు ఎంపీటీసీలు గెలుచుకున్న పరిస్థితి. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈసారి అధికార పార్టీలో ఉన్నారు. అప్పుడు కూడా మీరు చాలా పోటీ ఇచ్చి అప్పుడున్న అధికార పార్టీకి పోటీనిచ్చి నిల్చున్న పరిస్థితి. ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తారు? మీ లక్ష్యం ఏంటి? గతంలో సుమారుగా 83 వరకు ఎంపీటీసీ స్థానాలు ఉండేది. ఇప్పుడు కొత్తగా మల్లంపల్లి మండలం అయింది. కొన్ని మార్పులు, చేర్పులు, ఒక మండలం పెరిగింది ములుగు జిల్లాలో. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ అన్న సర్కారు ప్లస్ ఇక్కడ ఒక అద్భుతమైన నాయకురాలు, ప్రజల మనిషి, ప్రజల బిడ్డ, అందరూ మా ఆడబిడ్డ అంటారు. అటువంటి సీతక్క గారు ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క గ్రామం, ప్రతి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నది కాంగ్రెస్. గ్రామాల అభివృద్ధి, ప్రతి పేదవాడి అభివృద్ధి, ఇల్లు, ప్రతి పేదవాడి చిరకాల కోరిక ఇల్లు అనేది, సామాన్యుడి కోరిక, పేదవాడి కోరిక. అటువంటి ఇల్లుని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా ఇప్పుడు ఇచ్చింది మేమే, ఇవ్వబోతున్నది కూడా మేమే. రేపు ఇల్లు ఇప్పటికీ తొలి దశలో మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు? దీంతో పాటు కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. గవర్నర్ దత్తత గ్రామం కొండాపర్తిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అక్కడ ఉన్న కొంతమంది స్థానిక నాయకులు డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో కూడా కొన్ని ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థులకు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లులు కేటాయించారని చెప్పి కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు. దీన్ని ఏ విధంగా? మాకు ఇక్కడ అంటే మేము మా మంత్రి గారి దగ్గర అయినా సరే, మా దగ్గర అయినా ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు, పార్టీలు. ఇప్పుడు ప్రజలే, అందరూ ప్రజలే. ప్రజల సంక్షేమమే మా ధ్యేయం, ప్రభుత్వం ధ్యేయం, మా ధ్యేయం. మా పర్సనల్ ఒపీనియన్ కూడా అంతే. ఎలక్షన్ వచ్చినప్పుడే సరే వాళ్ళ జెండాలు పట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. సరే వాళ్ళ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడతారు. కానీ తర్వాత మేము గెలుచున్నాం. మా లక్ష్యం ఏందయ్యా అంటే ఎవరైనా సరే, అది కాంగ్రెసా ఇంకేదన్నా ఏదన్నా కాదు, ఇల్లు లేని నిరుపేదకు పేదవాడి ఇల్లు ఇవ్వాలి. అది ఇందిరమ్మ ధ్యేయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తూనే ఉంటుంది. పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటూనే ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉండని. ఇప్పుడు గత 10 ఏళ్లలో రాష్ట్రం అప్పుల కుప్పైంది. అయినా రేవంత్ అన్న ఒక్క అడుగు వెనుకడుగు వేయలేదు. ఈరోజు సుమారుగా 5,000 ఇండ్లు, 3,500 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకా 1,500 ఇండ్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. ఇంకా 1000 ఇండ్లు అదనంగా వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఇది నిరంతర ప్రక్రియ. ఇండ్లు అనేది ఈ రోజుకి ఒక్కసారి ఇచ్చో, 2 సార్లు ఇచ్చో ఆపేది కాదు. గవర్నమెంట్, సర్కారు ఉన్నన్ని రోజులు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు, ప్రతి ఒక్క లాస్ట్ చివరి రోజు వరకు కూడా పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి ఇల్లు కట్టుకోవడం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చివరి వరకు కూడా పన్నడుస్తూనే ఉంటది. ఇల్లు ఇంకా భవిష్యత్తులో కూడా ఇస్తాం. ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వడమే మా ధ్యేయం.
ఓవరాల్ కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి అవకాశం లేకుండా మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. సీతక్క నాయకత్వంలో కూడా ములుగు జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడే ఇందిరం ఇల్లు తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక ఇల్లు కూడా కేటాయించింది లేదు. ఇందిరం ఇల్లు రాని ఏ నిరుపేద కూడా ఎలాంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. రానున్న 2వ దశ 3వ దశలో కూడా రాని వారికి ఖచ్చితంగా ఇల్లు కేటాయించి వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇందిరం ఇళ్లలో అవకతవకలు జరిగినాయి, డబ్బులు తీసుకుంటారు అనేది పూర్తిగా అవాస్తవం. అది కొంతమంది ప్రతిపక్షాలు చేసే కుట్రగానే మేము భావిస్తున్నాం. కొండాయి బ్రిడ్జ్ తో పాటు రామన్నగూడెం కరకట్ట పనులు కూడా త్వరలో పూర్తి చేసి ప్రజల కోసం అందుబాటులో తీసుకొస్తాం. దీనిపైన కూడా ప్రతిపక్షాలు అనవసర అర్థం చేస్తున్నాయి. రాబోయే మేడార జాతర సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సైడ్ నుంచి అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఆడ్పోట్లు లేకుండా ఈసారి జాతరను మహాజాతరను విజయవంతం చేసి చూపిస్తామని చెప్పేసి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము మెగనంటి వరంగల్.